ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే నానుడికి ఇప్పుడు రైల్లో జనరల్ బోగి ఎక్కి చూడు అనే వాక్యం కలుపుకోవాల్సిన పరిస్థితి. ఏసీ కోచ్లో వెళ్లాలంటే ఆర్థిక భారం, స్లీపర్ కోచ్లేమో అందుబాటులో ఉండవు, జనరల్ కోచ్ల్లో కాలు పెట్టేందుకే చోటుండదు. ఇది సగటు రైల్వే ప్రయాణికుల దుస్థితి. రైల్వేల ఆధునికీకరణ, మెరుగైన సౌకర్యాల పేరుతో రైల్వే శాఖ పన్నిన మాయోపాయం పేద దిగువ మధ్యతరగతి ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. పేదోడి విమానంగా పేరొందిన రైళ్లు క్రమంగా వారికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఆధునీకరణ పేరుతో జనరల్ బోగీలను తగ్గిస్తూ స్లీపర్, ఏసీ బోగీలను పెంచుతూ వెడుతోంది రైల్వే శాఖ. దీంతో జనరల్ బోగీల్లో ప్రయాణమంటే సామాన్యులకు పెద్ద సాహసమే అవుతోంది. గడిచిన 5 ఏళ్లుగా పక్కా పన్నాగంతో జనరల్, స్లీపర్ కోచ్ల సంఖ్యను తగ్గిస్తూ ఏసీ కోచ్ల సంఖ్యను పెంచుతోంది. కోచ్ల సంఖ్యే కాకుండా ఏకంగా దేశంలో జనరల్, స్లీపర్ కోచ్ల ఉత్పత్తిని కూడా తగ్గిస్తూ రాబోయే కాలమంతా ఏసీ రైలు ప్రయాణమేనని తేల్చి చెబుతోంది. కేవలం ఏసీ కోచ్లే అందుబాటులో ఉండేలా చేసి భారీగా టికెట్ల రాబడి పెంచుకోవాలన్న ఉద్దేశంతో సామాన్య ప్రయాణికులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఈ క్రమంలో నిత్యం లక్షలాది మంది ప్రయాణం చేసే విశాఖ రైల్వే స్టేషన్లో రైలెక్కే సామాన్యుడి పరిస్థితి దయనీయంగా ఉంది. సీట్లు తక్కువగా ఉండడం, స్థలం లేకపోవడం, తొక్కిసలాటలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇదే సమయంలో దూర ప్రాంత ప్రయాణాలకు అనువుగా ఉండే రైళ్లలో స్లీపర్ కోచ్ల కుదింపు ప్రక్రియని రైల్వే మంత్రిత్వ శాఖ అమలు చేయడంతో ప్రయాణం మరింత భారంగానూ భయంగానూ మారిపోయింది. జనరల్ కోచ్లతో సమానంగా రిజర్వ్డ్ క్లాస్ కోచ్లు కిక్కిరిసిపోతుండటంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. జనరల్ బోగీలు కొంచెం పెంచండి, మాకు వడిపోతున్నాం, తోసుకుంటున్నాం. ఇప్పుడు ప్యానాలతో బతుకుంది, ఒక కొంచెం పైన ఉంది, అగో ఆ సీట్లో నగ్గోటి చూడండి, అగోటి అగో ఉంది. ఇద్దరు పడిపోయారు, ఒకదే అమ్మలు పడిపోయింది, ఒకదే లోపల పడిపోయింది. ఈ చిన్న బోగీలు చాలట్లేదు మాకు. ఒకప్పుడు బోగులు ఉండేవి, ఇప్పుడైతే మాత్రం బాగా తక్కువగా తగ్గించారండి. ఏసీ బోగులు పెంచారండి, జనరల్ బాగా తగ్గించారు, స్లీపర్ బోగుల్స్ కూడా బాగా తగ్గించారండి. అయితే దానివల్ల జనాభా ఎక్కువైపోయారు, దానివల్ల మాకు కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉంది, కనీసం నుంచోడానికి కూడా ప్రాబ్లంగా ఉంది. అలాగే ఉత్తరాంధ్ర వాసులకు ప్రధాన రైలు గోదావరి ఎక్స్ప్రెస్. ఈ రైలు ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం. ఈ రైలులో జనరల్ కోచ్లలో కనీసం కాలు మోపలేం. కారణం, ఈ రైలుకు ఉన్న జనరల్ కోచ్లు కేవలం 2. వాటిలో ఒక కోచ్ సగం ఆర్ఎంఎస్ కు కేటాయిస్తారు. దీంతో జనరల్ కోచ్లలో ప్రయాణించడం అసాధ్యమే. ఇక ఈ రైలుకు గతంలో 12 స్లీపర్ క్లాస్ కోచ్లుండేవి, కానీ ప్రస్తుతం వీటి సంఖ్య కూడా 8కి పడిపోయింది. స్లీపర్ క్లాస్ కోచ్ల స్థానంలో ఏసీ కోచ్లను జత చేస్తూ స్లీపర్, జనరల్ కోచ్లను తగ్గించి ఆదాయాన్ని పెంచుకునే మార్గాలనే రైల్వే అన్వేషిస్తోంది. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జనరల్ బోగి ప్రయాణికులు చెబుతున్నారు. జనరల్ కోచ్ల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు. వైజాగ్ నుంచి సికింద్రాబాద్ వెళ్దామని వచ్చామండి. ఆ జనరల్ అసలు 10 మంది ఎక్కేది 20 మందిని ఎక్కించినట్టుంటే ఫుల్గా ఖాళీ ఉండగా జనాలు కూడా కింద పడి చచ్చిపోతున్నారు. ఆ జనాన్న తగ్గించే టికెట్లు ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు అన్నీ ఇవ్వాలి, లేకపోతే బోగీలన్నా పెంచాలి. జనరల్ ఏమో తక్కువ, రిజర్వేషన్ ఎక్కువ. మరి లేని వాళ్ళందరూ రిజర్వేషన్లు వెళ్ళాలంటే ఎలా వెళ్తారండి? రైలు బండి పేద, మధ్య, సాధారణ ప్రయాణికుల రవాణా సాధనం. వీరంతా బస్సులలో ప్రయాణాలు చేయలేక, విమానాల్లో ఎగరలేక, కనీసం రైళ్లలో ఏసీలో కూడా ప్రయాణించలేక జనరల్ లేదా స్లీపర్ క్లాస్ కోచ్లలో మాత్రమే ప్రయాణాలు సాగిస్తుంటారు. అటువంటి వారి ప్రయాణించే జనరల్ కోచ్లు తగ్గించి రైల్వే శాఖ వారిపై చిన్నచూపు చూస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వేలో తక్కువ ఛార్జీలో గమ్యస్థానం చేరొచ్చనేది పేదవాడి ఆలోచన. ఆ కారణంగానే సుదూర ప్రాంతాలకు మధ్యతరగతితో పాటు సాధారణ ప్రయాణికులు కూడా రైళ్లలోనే ప్రయాణాలు కొనసాగిస్తారు. దేశంలో రోజుకు దాదాపు 2 నుంచి 3 కోట్ల మంది నిత్యం రైల్వేలో ప్రయాణం చేస్తారు. అయితే కోట్లాది ప్రజలకు సేవలు అందించే సర్వీస్ సెక్టర్ ఉండాల్సిన ఇండియన్ రైల్వే నేడు వ్యాపార బాట పట్టింది. ఇందుకు క్రమంగా సాధారణ బోగీలకు చర్మగీతం పాడడంతో పాటు అన్నింటా ప్రైవేటుకు పెద్దపీట వేయడం అటువంటి అనుమానాలకే దారితీస్తోంది. భారతదేశంలో అత్యంత చౌక రవాణా ఏమంటే తడుముకోకుండా టక్కున చెప్పే సమాధానం రైలు. కానీ రైల్వేల ఆధునీకరణ, మెరుగైన సౌకర్యాల పేరుతో రైల్వే శాఖ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు పేద, మధ్యతరగతి ప్రయాణికులకు శాపంగా మారుతున్నాయి. ధనిక, ఎగువ మధ్యతరగతి వర్గాలు ప్రయాణించే ఏసీ బోగీలను క్రమంగా పెంచుతూ అదే ఆధునీకరణ అనే వక్రభాష్యం చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించడాన్ని పక్కన పెట్టి జనరల్, స్లీపర్ కోచ్లను తగ్గిస్తూ సామాన్యులను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తోంది. పనుల కోసం గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చేవారు రవాణా కోసం ఎక్కువగా ఉపయోగించేది రైల్వేనే.
అయితే ఇప్పుడు క్రమంగా స్లీపర్, సాధారణ బోగీలు తగ్గించేస్తుండటంతో వాళ్లంతా తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్సు ప్రయాణం ఖర్చుతో కూడుకున్నదని రైళ్లలో ప్రయాణం సాగిస్తుంటే స్లీపర్ క్లాస్ టికెట్లు దొరక్కపోగా ఒక్కో జనరల్ బోగీలో సుమారు 500 మంది పైనే ప్రయాణికులతో కిక్కిరిసిపోతూ కాలు కదపలేని స్థితిలో జర్నీ చేయాల్సి వస్తోంది. కొన్ని ఎక్స్ప్రెస్ రైల్లో కూడా జనరల్ బోగీలు గతంతో పోల్చుకుంటే జనరల్ బోగీలని చాలా కుదించేశారు. కోవిడ్ తర్వాత జనరల్ బోగీల్లో సాధారణ ప్రయాణికులు మేము ఎక్కాలన్నా కనీసం అక్కడ సౌకర్యం లేనటువంటి పరిస్థితి. ఉన్న 1-2 జనరల్ బోగీల్లో కూడా ఎక్కువ సంఖ్యలో ప్యాసింజర్స్ ఉండటం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రోజు రోజుకి సూపర్ ఫాస్ట్ రైళ్ళు అనేది బాగా పెరుగుతున్నాయి. వందే భారత్ లాంటి ఏసీ బోగీల్లో ఉండే రైళ్ళు విపరీతంగా పెరిగాయి. సాధారణ జనం, సామాన్య ప్రజానీకం ప్రయాణం చేసే ఏదైతే ప్యాసింజర్ రైలు కానీ, ఎక్స్ప్రెస్ రైలు కానీ ఇవన్నీ కూడా రోజు రోజుకి తగ్గుతున్నాయి. కోవిడ్ కు ముందు అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లలో 4 జనరల్, 12 స్లీపర్ బోగీలు ఉండగా ఇప్పుడు కేవలం 2 జనరల్, 10 స్లీపర్ కోచ్లతో నడుపుతున్నారు. థర్డ్ ఏసీ బోగీలను 3 నుంచి 6కి, సెకండ్ ఏసీ కోచ్లను 2 నుంచి 3కి పెంచారు. దీంతో ఒక్కో ట్రైన్లో స్లీపర్ క్లాస్లో 150 సీట్లు, జనరల్ బోగీల్లో 300 సీట్లను సాధారణ ప్రయాణికులు కోల్పోయారు. దీంతో జనరల్ బోగీలలో ప్రయాణించే వారి పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. చివరికి బాత్రూముల్లో సైతం ఇరుక్కుని ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండగ రోజుల్లో కూడా జనరల్ బోగీలను పెంచకపోవడంతో స్లీపర్ కోచుల్లో సైతం సాధారణ ప్రయాణికులు ఎక్కేస్తుండటంతో వివాదాలకు కారణమవుతోంది. మరోవైపు ఏసీ కోచుల్లో మాత్రం ప్రతి రైలుకు 280 నుంచి 300 సీట్లు అదనంగా పెరిగాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇటీవల ప్రధానమైన 40 రైళ్లలో ఏకంగా 100 ఏసీ కోచ్లను పెంచింది రైల్వే శాఖ. ఎల్హెచ్బి సాంకేతికత విధానంతో కొత్త కోచ్లు ప్రవేశపెడుతున్నామన్న పేరుతో స్లీపర్, సాధారణ కోచ్లకు మంగళం పాడుతూ మొత్తంగా సామాన్య ప్రజలకు రైల్వే సేవలను దూరం చేస్తోంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి అనేది గమనంలోకి తీసుకోకుండా మేమంతా హై క్లాస్కి లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్కి వాళ్ళ సంబంధించినటువంటి సౌకర్యాలనే మేము చూస్తాం అనేటటువంటి చూస్తే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది సరైనటువంటిది కాదు. దీనివల్ల నష్టపోయేటటువంటిది సామాన్య, దిగువ మధ్యతరగతి ప్రజానికం పూర్తిగా నష్టపోతారు. ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడతారు. వాళ్ళకి అదనపు ఖర్చులు అనేటటువంటి భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే భారీ ఎత్తున అట్టహాసంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతున్న కేంద్ర ప్రభుత్వం కొత్త ఎక్స్ప్రెస్ రైళ్లను నామమాత్రంగానే తీసుకొస్తోంది. రైల్వే శాఖ ఆదాయం సమకూర్చుకోవడంపై పెట్టిన శ్రద్ధ, భద్రత మీద పెట్టకపోవడంతో రైలు ప్రమాదాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోపక్క దేశంలోని 150 ప్రధానమైన రైల్వే స్టేషన్లను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో రైల్వే స్టేషన్లను 30 ఏళ్లకు పైగా లీజుకు ఇవ్వడం, దేశవ్యాప్తంగా చిన్న చిన్న స్టేషన్లను మూసివేసేందుకు సిద్ధమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా సామాన్యులకు రైల్వే సౌకర్యాన్ని దూరం చేస్తూ కాకులను కొట్టి గద్దలకు పెట్టే పద్ధతిని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.